హైదరాబాద్ లో మరో సెక్స్ సైకో కోసం పోలీసులు వేట మొదలైంది. నల్గొండ జిల్లాకు చెందిన FCI మాజీ అసిస్టెంట్ మేనేజర్ మధు అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వారిని లొంగ తీసుకునేవాడు. ఇప్పటి వరకు వీడి కామదాహానికి సుమారు 300 మంది యువతులు బలయ్యారు. ఒకవేళ వీడికి లొంగపోతే వారి డేటాను కలెక్ట్ చేసి వేధించేవాడు. ప్రస్తుతం మధు పరారీలో ఉన్నాడు. అమ్మాయిలను మోసగిస్తున్న సైకో మధుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, సైకో మధు ఆగడాలకు ఎంతమంది అమ్మాయిలు బలయ్యారు? పోలీసులు ఏమంటున్నారు దీనిపై? ఇప్పటివరకు ఈ సైకో మధు ఆగడాలకు దాదాపు 300 మంది అమ్మాయిలు బలైనట్లుగా పోలీసుల చాలా బయటపడింది. ఇప్పటికే CCS కి ఇతనికి సంబంధించిన ఇతడి ఆగడాలకు సంబంధించి ఇప్పటికే 4 అమ్మాయిలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసుకు అతని డాటా సంబంధించి పూర్తిగా చేసినప్పుడు ఇతను మొత్తం దాదాపుగా 300 పైచీలకు అమ్మాయిలని వేధించాడు, ఆగడాలకు వంచాడు అని చెప్పి తేలింది. గతంలో FCI అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసిన మధు తర్వాత ఇతనిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ఇతను బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిలను వేధించడం, తర్వాత అమ్మాయిలను వంచడం పనిగా పెట్టుకున్నాడు. ఏదైతే అమ్మాయిల కాల్ డేటాస్ కావచ్చు, అమ్మాయిల డీటెయిల్స్ తీసుకుంటాడు, అమ్మాయిలకి సంబంధించిన నెంబర్స్ సోషల్ నెట్వర్క్ సెర్చ్ చేసి అక్కడి నుంచి తీసుకుంటాడు. ఆ తర్వాత అమ్మాయిలకు పదే ఫోన్ కాల్ చేస్తాడు. తర్వాత అమ్మాయిలు తన బుట్టలో పడిపోతే తన అమ్మాయిని తీవ్రమైన వేధింపులకు గురి చేస్తాడు. అంటే అమ్మాయిల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అమ్మాయికి డాడీ క్యారెక్టర్ అని చెప్పి ప్రచారం చేస్తాడు. ఇలా దాదాపుగా మొత్తం ఇప్పటికీ 300 మంది అమ్మాయిల్ని తన వైపు తిప్పుకొని అతను వంచడం జరిగింది. మరొక 500 మంది అమ్మాయిలకు సంబంధించిన డాటా కూడా అతని దగ్గర ఉంది. దీనికి సంబంధించిన ఒక లెడ్జర్ బుక్ ని ఏకంగా ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసి ఎవరికి ఎప్పుడు కాల్ చేయాలి, ఏ విధంగా కాల్ చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఏంటి, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఏంటి అన్న విషయాలు కూడా ప్రతిదీ కూడా అమ్మాయికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇతని దగ్గర పెట్టుకొని అమ్మాయిల కుటుంబ సభ్యులకు వేధిస్తున్నాడు. అయితే ఈ విధంగా మొత్తం 4 అమ్మాయిలు CCS లకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు CCS పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. అయితే ఇతను ప్రస్తుతానికి పరారులో ఉన్నట్టు చెప్తున్నారు. ఇతన్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పి CCS పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.